భరతుడు విశ్వరూపుడు కుమార్తె అయిన పంచజనని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకి 5 కుమారులు కలిగారు. ఆ మహారాజు రాజ్యపాలనని ఒక పవిత్రమైన కర్తవ్యంగా నిర్వహించాడు. వేదంలో చెప్పిన కర్మలన్నీ యథావిధిగా చేశాడు. ఏ యజ్ఞం చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ దీక్షకు పూనుకున్నా దాని ఫలంగా ఎప్పుడూ ఏమీ కోరుకోలేదు. తాను శ్రీహరి పనిముట్టునని, శ్రీహరి నియమించిన పనిని శ్రీహరికి ప్రీతి కలిగేలా చేయడమే తన ధర్మమని అనుకున్నాడు. ఆ వైదిక కర్మల ఫలితమంతా శ్రీహరికే సమర్పించాడు. పరమ భాగవతోత్తముడు అయ్యాడు. మనసులో శ్రీహరి రూపాన్ని స్థిరంగా నిలుపుకుని ధన్యుడయ్యాడు. చాలా కాలం రాజ్యపాలన చేశాక తాను ఈ లోకంలో చేయవలసిన పనులేవి ఇక లేవనుకున్నాడు. అంతకుముందు జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగా అనుభవించాల్సిన సుఖదుఖాలన్నీ అనుభవించడం పూర్తయిందనుకున్నాడు. రాజ్యం తన కుమారులకు పంచి ఇచ్చాడు. మనస్సుని భవబంధాలకి అతీతం చేసుకున్నాడు. రాజభవనాన్ని, రాజధానిని, రాజ్యాన్ని వదిలి అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ పులహాశ్రమం అనే పుణ్యక్షేత్రం చేరాడు. ఆ ఆశ్రమంలో శ్రీహరి నిత్యం నివసించి ఉంటాడంటారు. అక్కడికి సమీపంలో చక్రనది ఉంది. దానినే ఇప్పుడు గండకీ నది అంటున్నారు. ఆ నదిలో పరమ పవిత్రమైన సాలగ్రామాలు దొరుకుతాయి. భరతుడు అక్కడ ఒక ఏకాంత ప్రదేశం ఎంచుకున్నాడు. 3 పూటల చక్రనదిలో స్నానం చేయడం, శ్రీహరిని పుష్పాలతో పూజించడం, కందమూల ఫలాలు నివేదన చేయడం అతడి నిత్యకృత్యం అయిపోయింది. మిగిలిన సమయమంతా శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు. అలా ధ్యానిస్తూ సమాధి స్థితికి చేరినప్పుడు నిత్యకర్మలైన సంధ్యావందనాలు కూడా అతడి మనసుకి పట్టేవి కావు. సంస్కారం లేక అతడి శరీరం సౌకుమార్యం కోల్పోయింది. 9 రెక్కల వంటి జుట్టు రాగిరంగులోకి వచ్చింది. ఒకరోజు అతడు నదిలో స్నానం చేసి నిత్య విధులు పూర్తి చేశాడు. నదీ తీరంలో కూర్చొని ఓంకారం జపిస్తున్నాడు. 3 ముహూర్త కాలం, సుమారు 2.5 గంటల కాలం గడిచింది. అతడు జపం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక ఆడలేడి నీరు తాగడానికి నది వద్దకొచ్చింది. అది నిండు గర్భిణి. అది నీరు తాగుతుండగా వెనక భయంకరమైన సింహగర్జన వినబడింది. భరతుడు కళ్ళు తెరిచి చూశాడు. లేడీ బెదిరిపోయింది. శరీరంలోని శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకొని నదిలోకి దూకింది. అలా దూకడం వల్ల లేడీకి గర్భస్రావమైంది. లేడికోన నదిలో పడిపోయింది. అప్పుడే పుట్టిన లేడికోన నదీ ప్రవాహంలో నిస్సహాయంగా కొట్టుకుపోతూ ఉంటే భరతుడికి జాలి కలిగింది. వెంటనే జపమాపి నదిలో దిగాడు. ఆ లేడి పిల్లని ఎత్తుకుని గట్టుకు తీసుకువచ్చాడు. తనతో ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. భరతుడికి ఆ లేడి పిల్ల మీద కలిగిన జాలి ప్రేమగా మారింది. దాని సంరక్షణే అతడి దినచర్యలో ముఖ్యమైన అంశమైంది. దానిని పోషించడం, లాలించడం, రక్షించడం, దానితో ఆటలాడడంతో అతడికి ఎంతో ఆనందం కలిగేది. క్రమంగా నిత్య కర్మలు, ప్రాణాయామ, ప్రత్యాహారాలు, ఈశ్వరారాధన వెనకబడ్డాయి. కొన్ని రోజులయ్యేసరికి ఆ లేడి పిల్లే అతడికి సర్వస్వమైంది. అంతవరకు మనస్సులో స్థిరంగా ఉన్న శ్రీహరి రూపం క్రమంగా మరుగవుతూ వచ్చింది. ఆ స్థానంలో లేడి పిల్ల నిలిచింది. ఇదేమీ అనాలోచితంగానో కాకతాళీయంగానో జరిగింది కాదు. తాను చేస్తున్న పనిని భరతుడు చక్కగానే విశ్లేషించుకున్నాడు. తపస్వి అయిన తానేమి చాపల్యంలో పడిపోవడం లేదు కదా అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఈ లేడి పిల్ల తన తల్లికి దూరమైంది, తన గుంపుకి దూరమైంది, నా వద్దకు చేరింది. నేనే తనకు తల్లినని, ఈ లోకంలో నేనే తనకు బంధువునని, స్నేహితుడినని అనుకుంటోంది. చివరికి తనని సాకుతున్న నేను ఒక లేడీనే అనుకుంటోంది. ఇది నేనే తనకి శరణనుకుంటోంది. దీన్ని పోషించడం, రక్షించడం, ప్రేమించడం, లాలించడము చెయ్యాలి. అలా చేసేటప్పుడు ఇది దోషమనే భావన మనసులో ఏమాత్రం కలగనివ్వకూడదు. అయ్యో, ఈ లేడి పిల్ల నా తపస్సుకి ఆటంకమవుతుందని అనుకోకూడదు. ఎందుకంటే ఉత్తములు, శాంతి స్వభావులు దీనుడికి ఉపకారం చేయడం తమ ధర్మమని నమ్ముతారు. ఇటువంటి సందర్భాలలో ఎంతో ముఖ్యమైన సొంత ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి దీనుల్ని రక్షిస్తారు అనుకున్నాడు. తపస్సులో దీక్ష చెదురుతున్న లేడిపిల్లని సాకడం వలన తాను తపస్సుతో సమానమైన ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాను అనుకున్నాడు. పుష్పాలు, దర్భలు, సమిధలు తెచ్చుకునేందుకు వెళ్ళేటప్పుడు ఆ లేడిపిల్లని భుజాల మీద మోసుకు వెళ్ళేవాడు. తీరిక వేళల్లో కూర్చున్నప్పుడు దానిని ఒడిలోను, పడుకున్నప్పుడు దానిని గుండెల మీద పెట్టుకుని ఆడించేవాడు. సంధ్యావందనం, అగ్నిహోత్రం చేసేటప్పుడు అది వస్తువులను పాడు చేసినా పట్టించుకునేవాడు కాదు. అది ఒక్క క్షణం కనపడకపోతే తల్లడిల్లిపోయేవాడు. దానిని ఏ తోడేలు తినేసిందో,
ఏ పులి తినేసిందో అని చుట్టూ పరిగెడుతూ వెతుక్కునేవాడు. అది కనపడితే పోయిన ధనరాశి దొరికినంత సంతోషించేవాడు. అది నడిచినప్పుడు దాని గిట్టల గుర్తులు భూమి మీద పడేవి. అవి చూసి మురిసిపోయేవాడు. అవి భూదేవికి అలంకారాల్లా ఉన్నాయి కదా అని పొంగిపోయేవాడు. పరీక్షిత్ మహారాజా, ప్రారబ్ధం ఎంత బలమైందో చూడు. తనతో చిరకాలం కాపురం చేసిన భార్యతోనూ స్వంత కుమారుడితోనూ ఉన్న బంధాన్ని వదిలి తపస్సు చేసుకునేందుకు భరతుడు అడవికి వచ్చాడు. అటువంటి భరతుడు తనకు ఏమీ కాని లేడిపిల్లతో బంధం పెంచుకుని తపస్సుకి దూరమయ్యాడు. కొంతకాలానికి భరతుడు మృతి చెందాడు. మరణించే సమయంలో తన పక్కనే ఉన్న లేడీని చూస్తూ దాని గురించి ఆలోచించాడు. తాను లేకపోతే అది ఏమైపోతుందో అని తల్లడిల్లిపోతూ ప్రాణం వదిలాడు. ఆ లేడితో సాంగత్యం వలన జీవితపు ఆఖరి క్షణాలలో అదే అంతిమ స్మృతి కావడం వలన భరతుడు మరుజన్మలో కాలంజర పర్వత సమీపంలో లేడీగా పుట్టాడు. మృగంగా పుట్టిన పూర్వజన్మలో చేసిన నిరంతర భగవదారాధన వలన అతనికి గత జన్మ స్మృతి ఉంది. క్రితం జన్మలో తాను ఏం చేశాడో, ఉత్తమమైన మానవ జన్మ నుంచి చతుష్పాద జంతువు జన్మకి ఎందుకు పతనమయ్యాడో అతనికి తెలుసు. ఋషినై ఉండి కూడా ఒక లేడిపిల్ల మీద హద్దులు మీరిన ప్రేమానుబంధాన్ని పెంచుకుని మనసు నుంచి భగవంతుని దూరం చేసుకున్నందుకు ఈ గతి పట్టింది అని దుఃఖించాడు. తనని కన్న తల్లి లేడిని, తన తల్లి ఉన్న లేళ్ల గుంపుని వదిలి, కాలంజర పర్వతాన్ని వదిలి తాను పూర్వం తపస్సు చేసిన పులహాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఇతర లేళ్లతో కలవకుండా మనసులో పరమాత్మని స్థిరంగా నిలుపుకొని రోజులు గడుపుతున్నాడు. తనకు లేడి జన్మ రావడానికి కారణమైన కర్మఫలం అంతమయ్యే సమయం కోసం ఎదురు చూడసాగాడు. మరణం ఆసన్నమవుతోందని గ్రహించగానే పవిత్రమైన గండకి నదిలో దిగి పరమాత్మని ధ్యానిస్తూ ప్రాణం వదిలాడు. ఆ తర్వాత జన్మలో అంగిరస గోత్రుడైన ఒక వేద పండితుడికి కుమారుడై పుట్టాడు. ఆ వేదవేత్తకి 2 భార్యలు. అతనికి పెద్ద భార్య యందు 9 మంది పుత్రులు, రెండవ భార్య యందు 2 కవలలు కలిగారు. ఆ కవలలు ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ. వారిలో మగబిడ్డే మన భరతుడు. భరతుడికి ఈ జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి ఉంది. ముందు జన్మలో సంగం వలన కలిగిన హాని అతనికి స్పష్టంగా గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో ఏ బంధువుల పట్లనో ఏ ఇతర విషయాల పట్లనో బంధం ఎక్కడ ఏర్పడుతుందో అని నిత్యము భయపడుతూ ఉండేవాడు. ఆ భయంతో తాను ఎవరికి దగ్గర కాకుండా, ఎవరు తనకి దగ్గర అవ్వకుండా ఉండాలనుకున్నాడు. కావాలని అందరి ముందు పిచ్చివాడిలా, మూర్ఖుడిలా, గుడ్డివాడిలా, చెవిటివాడిలా ప్రవర్తించాడు. తండ్రి తన ఆఖరి కొడుకైన భరతుడికి ఉపనయనం చేశాడు. వేద విద్యలు నేర్పడానికి ప్రయత్నించాడు. ఆ విద్యలన్నీ తనకు వచ్చినవే అయినా మాటలు పలకడం చేతకానట్లు, ఒకటి చెప్తే వేరొకటి పలికే పిచ్చివాడు మాట్లాడినట్లు ప్రవర్తించాడు. తండ్రి ఓరిమిగా ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా పలికేవాడు కాదు. కొంతకాలానికి తండ్రి మరణించాడు. భరతుడి తల్లి భర్తతో సహగమనం చేసింది. భరతుడి పెంపకం బాధ్యత అన్నలు తీసుకున్నారు. ఇతడికి వేద విద్యలో శిక్షణ ఇవ్వడం వృధా, ఇతడు నేర్చుకోడు అనుకున్నారు ఆ అన్నలు. ఆ విధంగా భరతుడి విద్యాభ్యాసం ముగిసింది. భరతుడు ఆజానుబాహు, మంచి బలిష్ఠుడు. అన్నలు వదినలు అతడి చేత ఇంటి పనులు, పొలం పనులు చేయించారు. ఎవరు ఏ పని చెప్తే ఆ పని కాదనకుండా చేశాడు. ఎన్నడూ శ్రమాని గాని అలసటాని గాని నేను చెయ్యలేను అని గాని అనలేదు. ఎవరు ఏది పెడితే అది తినేవాడు. అన్నం వేడిగా పెట్టినా, చల్లారిపోయాక పెట్టినా, పాడైపోయాక పెట్టినా, రుచిగా పెట్టినా, రుచి లేకుండా పెట్టినా, పిండి వంటలతో పెట్టినా, ఒత్తి అన్నమే పెట్టినా ఒకే విధంగా నోరెత్తకుండా తినేవాడు. అందరూ అతన్ని ఒరే మూర్ఖుడా, ఓరీ చెవిటివాడా, ఒరే పిచ్చివాడా అని పిలిచేవారు. ఆ బ్రహ్మజ్ఞాని అందుకు తగినట్లే మాట్లాడేవాడు. అతడు చలిని గాని, ఎండను గాని, వర్షాన్ని గాని పట్టించుకోలేదు. ఎక్కడ పెడితే అక్కడ పడుకుని నిద్రపోయేవాడు. అతడి శరీరానికి సంరక్షణ లేదు. మాసి చిరిగిపోయిన ఒక పంచె నడుముకి కట్టుకుని ఉండేవాడు. అమూల్యమైన మనకి దట్టమైన గుడ్డలు చుట్టి దాని వెలుగుని బయటకు రానివ్వకుండా దాచినట్లు ఆ మహాత్ముడు తన తేజస్సు ఎవరికి తెలియకుండా పిచ్చివాడిలా నటించాడు. బందిపోటు దొంగల నాయకుడు సంతానం కోసం కాళికాదేవిని పూజించి ఆమెకు నరబలి ఇవ్వాలనుకున్నాడు. ఏ అవయవలోపము లేని మనిషిని వెతికి తీసుకురమ్మని అతడు తన అనుచరుని పంపాడు. అదే రోజు రాత్రి అన్నలు భరతుణ్ణి పొలానికి కాపలా ఉండమన్నారు. పొలం గట్టున వీరాసనంలో కూర్చుని ఉన్న భరతుడు వారికి కనబడ్డాడు. వాళ్ళందరూ మెల్లగా చప్పుడు చేయకుండా వెనుక నుంచి వచ్చి భరతుణ్ణి పట్టుకున్నారు.
వారినందరినీ తోసేయగల బలమున్నా అతడు విడిపించుకునేందుకు ప్రయత్నించలేదు. అయినా ఎందుకైనా మంచిదని తాళ్లతో కట్టారు. అతడు ప్రతిఘటించలేదు. దొంగలు అతన్ని తమ నాయకుడి వద్దకు తీసుకువెళ్లారు. దొంగలు అతనికి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టి బలికి తగిన విధంగా అలంకరించి భద్రగాడి ముందు నిలబెట్టారు. పెద్ద కత్తి ఎత్తి వధించేందుకు సిద్ధమయ్యారు. అంతటి బ్రహ్మజ్ఞాని పట్ల ఆ దొంగలు చెయ్యబూనిన అకృత్యానికి కోపించి కాళికాదేవి విగ్రహం నుంచి బయటకొచ్చి దొంగలని వారి నాయకుడిని వధించింది. దొంగలు చంపబోతే భరతుడు భయపడలేదు. కాళికాదేవి రక్షిస్తే సంతోషించనూ లేదు. ఆ జగన్మాతకి నమస్కరించి అక్కడి నుంచి నిర్వికారుడై తన పొలానికి వెళ్ళిపోయాడు. జీవులలో బయట శరీరం ఉంటుంది, దాని లోపల భగవదంశైన ఆత్మ ఉంటుంది. శరీరం కొంతకాలం ఉండి నశిస్తుంది, ఆత్మ నశించదు. ఆత్మ కేవలం ఆనందమయమైంది. ఆ ఆనందం దాని స్వభావం. బయట ఉండే ఏ ఇతర కారణాల వలన అది ప్రభావితం కాదు. దేహం అనుభవించే సుఖదుఖాలు, సన్మాన అవమానాలు మొదలైనవి ఆ ఆనందాన్ని ప్రభావితం చేయలేవు. తాను ఆ పరమాత్మాంశ అయిన ఆత్మ తప్ప శరీరం కాదని తెలిసినవాడు భరతుడు. అందుకే శరీరానికి సంబంధించిన బాహ్యస్థితుల వలన అతడు ప్రభావితుడు కాలేదు. ఒకరోజు భరతుడు ఇక్షుమతి నదీ తీరంలో కూర్చుని ఉన్నాడు. ఆ సమీపంలో ఉన్న దారిలో సింధు సౌవీర దేశాల రాజు అయిన రహుగణుడు వెడుతున్నాడు. అతడు వేదాధ్యయనం చేశాడు, శాస్త్రాలు చదివాడు, పెద్దలను సేవించి అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆయన కపిలముని వద్ద ఆత్మవిద్య నేర్చుకునేందుకు వెడుతున్నాడు. ఆత్మవిద్య నేర్చుకునేందుకు బయలుదేరిన రాజు పల్లకిలో కూర్చొని దాన్ని బోయిలి చేత మోయించుకుంటూ రాజసం ప్రదర్శిస్తూ వెడుతున్నాడు. ఇక్షుమతి నదీ తీరానికి వచ్చేసరికి బోయిలలో ఒకడు పడిపోయాడు. పల్లకికి ఒక పక్కన ఒక బోయి తగ్గాడు. బోయి నాయకుడు చుట్టూ చూశాడు. దూరంగా కూర్చుని ఉన్న బలిష్ఠుడైన భరతుడు అతడికి కనబడ్డాడు. ఈ యువకుడు తీరైన అవయవాలతో బాగా బలిసున్నాడు. ఎద్దులాను గాడిదలాను ఎంత బరువైనా మోయగలడు అనుకున్నాడు. వెంటనే సేవకుల్ని పంపి ఆ యువకుణ్ణి లాక్కురమ్మన్నాడు. సేవకులు రమ్మనగానే భరతుడు వచ్చేశాడు. అతన్ని పల్లకి మోయమన్నారు. మారు మాట్లాడకుండా మిగిలిన బోయిలతో పాటే తాను పల్లకి దండే భుజానికెత్తుకున్నాడు. పల్లకి ముందుకు సాగుతోంది. తన కాలి కింద పడి ఏ జీవైనా నలిగిపోతే ఆ పాపం తనకు చుట్టుకుంటుందన్న భయంతో భరతుడు కింద చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. మిగిలిన బోయిలతో అతడి అడుగులు కలవడం లేదు. ఈ ఒక్కడి అడుగులు మిగిలిన వాళ్ళ అడుగులకి తేడాగా పడుతూ ఉండడంతో పల్లకి ఊగుతోంది. రహుగణుడికి కోపం వచ్చింది. ఏమిరా, పల్లకి ఎందుకు ఊగుతోంది? సరిగ్గా మోయిలేరా అని బోయిలను గద్దించాడు. బోయిలు వణికిపోతూ, రాజా, మేము సరిగ్గానే నడుస్తున్నాం. కొత్తగా వచ్చినవాడు మాతో అడుగులు కలపకుండా వంకర టెంకరగా నడుస్తున్నాడు అని చెప్పాడు. రాజు పల్లకి నుంచి తొంగి చూశాడు. కొత్తగా వచ్చినవాడు యువకుడు, మంచి బలిష్ఠుడు. పల్లకి భుజానికెత్తుకొని పట్టుమని 10 నిమిషాలైనా కాలేదు. అప్పుడే నడకలో తేడా చూపిస్తున్నాడు. అతడు భరతుడితో, ఏం సోదరా, చూస్తే పాపం వృద్ధుడిలా ఉన్నావు. ఎంతసేపటి నుంచి మోస్తున్నావో ఏమో. ఈ బరువు మోస్తూ నడిచి నడిచి బాగా అలసిపోయినట్లున్నావు. వయసు మరడంతో శరీరం శిథిలమైపోయిందా ఏమిటి అని చుట్టూ ఉన్న వారందరూ నవ్వేలా హేళన చేశాడు. భరతుడికి ఆ మాటలు చెవి పక్క నుంచి వెళ్ళిపోయాయి. అతడి నడక తీరు మారలేదు. పల్లకి ముందులాగే ఊగుతోంది. రాజుకి చాలా కోపం వచ్చింది. ఓరి జీవచ్చవమా, నీకు బ్రతికి ఉండగానే చావు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తోంది. అందుకే నా ఆజ్ఞని ధిక్కరిస్తున్నావు. దంపిని పిండినే మళ్ళీ మళ్ళీ దంపినట్లు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? యముడు మృత్యుదండంతో జీవులకు చికిత్స చేస్తాడు. అలాగే నేను కూడా రాజదండంతో నేను నీకు తగిన చికిత్స చేస్తాను. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుస్తావు అన్నాడు. ఆ మాటలకి భరతుడికి నవ్వొచ్చింది. అతడు నిర్లిప్తంగా, రాజా, పల్లకి మోసేది ఒక దేహం, అది నేను కాదు. పల్లకి మోస్తూ నడిచేది దేహమే, అది నేను కాదు. నేను అంటే ఈ దేహం కాదు అని తెలిసిన వాణ్ణి. నాకు బరువేమిటి, శ్రమేమిటి, నడవడమేమిటి? నువ్వు హేళన చేస్తూ చెప్పినా నిజమే చెప్పావు. పల్లకిలో ఒక శరీరం ఉంది, దాన్ని నువ్వు నేను అనుకుంటున్నావు. పల్లకి మోస్తున్న మరొక శరీరం ఉంది, దాన్ని నువ్వు వీడు నా సేవకుడు అనుకుంటున్నావు. జీవులు వేటిని చూసి ఇది నేను, అది వాడు అనుకుంటారో అవి పంచభూతాలు కలిస్తే ఏర్పడిన రూపాలు. సత్వరజోస్తమ గుణాలు ఆడినట్లు ఆడతాయి. బలవడము, చిక్కడము, ఆకలి, దాహము, కోపము, భయము
ఈ కనబడే రూపాలకే ఉంటాయి. నిజమైన నేను ఈ శరీరంలో ఉండే ఆత్మ. ఇంతకుముందు చెప్పినవేవి దీనికి అంటావు. ఇది బలవదు, చిక్కదు. దీనికి వ్యాధులు, బాధలు, మరణము ఉండవు. మరణించని ఆత్మ, మరణించే శరీరం కలిసి ఏర్పడిన మానవుడు నువ్వు చెప్పినట్లే నిజంగానే జీవోత్సవమే. అంతేకాదు, పల్లకిలో ఉన్న పంచభూతాల ముద్ద ఇప్పుడు ప్రభువే. కానీ గతంలో కూడా ఇది ప్రభువే అయి ఉండనక్కర్లేదు. భవిష్యత్తులో సేవకుడు కాడని నమ్మకమూ లేదు. అలాగే పల్లకి మోసే పంచభూతాల ముద్ద అనేక జన్మల నుంచి సేవకుడు కాదు. భవిష్యత్తులో ప్రభువు కాకూడదని నియమమూ లేదు. ఈ శరీరాలన్నీ మట్టిలో నుంచి వచ్చాయి, మట్టిలో పెరిగాయి, మట్టిలో కలిసిపోతున్నాయి. ఆత్మ శరీరంలో ఉన్న 4 రోజులే ఎవరికైనా జీవితం. అనంతకాలంలో ఇది అత్యల్పమైంది. ఈ చిన్న జీవితంలో ఒక మట్టి ముద్ద మరొక మట్టి ముద్దని బెదిరిస్తోంది, శిక్షిస్తానంటోంది. ఎంత చిత్రం! మా దృష్టిలో పల్లకిలో ఉన్నది పరమాత్మే, పల్లకి మోసేది పరమాత్మే, పల్లకి కూడా పరమాత్మే. ఆలోచించి చూస్తే ఎవడు ఎవరికి ప్రభువు కాదు, ఎవడు ఎవడికి సేవకుడు కాదు. అందరికీ ప్రభువు ఒక్కడే, అతడే పరమాత్మ. అయినా దేహాభిమానం వదిలేసి జడుడినై ఉన్న నాకు నువ్వు చేసే చికిత్స ఏముంటుంది? శరీర స్పృహలేని నాకు నువ్వు ఏ శిక్ష వేసినా ధాన్యం దంచితే వచ్చిన ఓకని మళ్ళీ మళ్ళీ దంచినట్లు దాని వలన ప్రయోజనమేముంటుంది? ఇవన్నీ నీకు పట్టవులే. నేనేం చెయ్యాలో చెప్పు, చేస్తాను అన్నాడు భరతుడు. భరతుడు మాట్లాడుతూనే నడుస్తున్నాడు. అతడి మాటలు విని రాజు ఉలిక్కిపడ్డాడు. తాను గురువుల వద్ద నేర్చుకున్నది, చిరకాలం శాస్త్రాలు పరిశీలించి తెలుసుకున్నది ఈ బోయి 10 వాక్యాలలో చెప్పేశాడని గ్రహించాడు. అతడికి కనువిప్పు కలిగింది, అహంకారం నశించింది. వెంటనే పల్లకి నుంచి దూకాడు. భరతుడి పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కరించాడు. వినయంగా ప్రశ్నించాడు, మహాత్మా, నువ్వెవరివి? ఎక్కడి వాడివి? ఎవరికి చెందినవాడివి? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ వంశమేమిటి? బ్రాహ్మణుల యజ్ఞోపవేతం ధరించి ఉన్నావు. ఎవరైనా అవధూతవా? నన్ను అనుగ్రహించడానికి మారువేషంలో వచ్చిన కపిల భగవానుడివి కాదు కదా. నువ్వు బ్రహ్మజ్ఞానివి. రాజుననే అహంకారంతో నిన్ను అవమానించాను. నన్ను క్షమించు. నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోతే నాకీ పాపం నుంచి నిష్కృతి లేదు. నువ్వు ఎంతో లోతైన ఆత్మతత్వాన్ని చిన్న చిన్న మాటలతో చెప్పావు. కానీ నీ మాటలు నాకు అనేక సందేహాలు కలిగిస్తున్నాయి. రాజు సేవకుడు అని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడావు. నేను నేర్చుకున్న ధర్మం చెప్తాను. రాజు ప్రజలకు సేవకుడు. మంచివాళ్ళని రక్షిస్తాడు, దుర్మార్గులని శిక్షిస్తాడు. ఇవి జరగాలంటే రాజాజ్ఞ అమలు జరిగి తీరాలి. అది నువ్వు చెప్పిన వ్యర్థమైన పని కాదు. అలా పరిపాలించడం రాజుల ధర్మం. అది రాజులు శ్రీహరికి చేసే ఆరాధనే తప్ప అజ్ఞానమూ కాదు, పాపమూ కాదు. ఆ పైన శరీరం అనుభవించే సుఖ దుఃఖాలన్నిటివి ఆ శరీరానికి తప్ప దాని లోపల ఉన్న ఆత్మకు అంటమంటున్నావు. గిన్నెలో నీరు పోసి పొయ్యి మీద పెడుతున్నాం. మంట వలన పుట్టిన వేడి బయటనున్న గిన్నెకే తగులుతుంది. దాని లోపల ఉన్న నీటికి నేరుగా తగలడం లేదు. అయినా గిన్నెతో ఉన్న సంబంధం వలన నీరు కూడా వేడెక్కుతోంది. ఆ నీటిలో బియ్యం వేస్తే ఆ బియ్యానికి నేరుగా వేడి తగలకపోయినా నీటితో ఉన్న సంబంధం వలన ఆ బియ్యం కూడా వేడెక్కి ఉడుకుతోంది, అన్నమవుతోంది. అలాగే మన లోపల ఉన్న ఆత్మకి బయట ఉన్న శరీరానికి సంబంధం ఉంది కదా. గిన్నె నీటికి ఎలా ఆధారమో అలాగే శరీరం ఆత్మకి ఆధారమవుతోంది. అప్పుడు శరీరం అనుభవించే బాధలు, సుఖాలు ఆత్మ కూడా అనుభవించాలి కదా. నువ్వేమో ఇవేవి ఆత్మకు అంటమంటున్నావు. ఇదెలా సాధ్యమవుతుంది? ఈ సందేహం తీర్చు అన్నాడు రాజు. దానికి భరతుడు సమాధానం చెప్తున్నాడు. రాజా, పంచభూతాల కలయిక వలన మానవుడికి కాళ్ళు, చేతులు, ఉదరం, వక్షం, శిరస్సులతో కూడిన శరీరం ఏర్పడుతుంది. దీనిలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు బయటకు కనపడుతూ ఉంటాయి. ఇవి కాక మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేవి బయటకు కనపడకుండా ఉంటాయి. ఈ 4ంటిని కలిపి సాధారణంగా మనస్సు లేక అంతఃకరణం అంటారు. ఇలా బయట లోపల ఉన్న ఇంద్రియాలు చేసే పనులన్నిటికీ మనస్సే కీలకం. మానవుడు తరించేది మనస్సు వలననే, పతనమయ్యేది మనస్సు వలనే. ఈ మనస్సు ఏమీ అలసట లేకుండా నిరంతరం ఆలోచనను సృష్టిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలు పరమాత్మ యందే లగ్నమై ఉండడమే తరించడం. అవి విషయ భోగాల పట్ల తిరుగుతూ ఉండడమే పతనం. అటువంటి శరీరంలో
పరమాత్మాంశైన ఆత్మ ఉంటుంది. ఈ శరీరం చేసే పనులన్నిటికీ ఆ ఆత్మ కేవలం ఒక సాక్షిగా ఉంటుంది. ఆ పనులతో కానీ వాటి ఫలితాలతో కానీ ఆత్మకి సంబంధం ఉండదు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం మనస్సుని నిత్యం భౌతిక విషయాల పట్ల లాగుతూ ఉంటాయి. ఆ విషయాలతో బంధం కలుస్తాయి. ఆ బంధం ఒక్కసారి కలిగితే అది అతివేగంగా బలపడిపోతుంది. ఆ స్థితిలో పడిపోయిన మనస్సు, దేహము, ఆత్మ ఒకటే అనే భావన కలిగిస్తుంది. ఈ 3 గుణాల ప్రభావాన్ని ఛేదించుకుంటే మనస్సు పరమాత్మ మీద లగ్నమవుతుంది. దేహం వేరు, ఆత్మ వేరు అనే వివేకం కలుగుతుంది. అన్నిటిలోనూ ఆ పరమాత్మనే చూడగలిగే బ్రహ్మజ్ఞానం ఆవిష్కారమవుతుంది. అయితే ఆ గుణాల ప్రభావం ఛేదించడం అంత సులభం కాదు. అది తపస్సు వలన సాధ్యం కాదు. యజ్ఞాలు చేసినా సాధ్యం కాదు. దానాలు చేసినా సాధ్యం కాదు. నియమం తప్పకుండా గృహస్థ ధర్మాలు పాటించినా సాధ్యం కాదు. వేదాధ్యయనం వలన సాధ్యం కాదు. పంచాగ్నుల మిథ్యా నిలిచి పేక లోతు నీటిలో నిలిచి తపస్సు చేసినా అది సాధ్యం కాదు. మహాత్ముల పాదధూళి శిరస్సును ధరించినా కూడా ఏం చేసినా ఈ గుణాల ప్రభావాన్ని ఛేదించలేరు. అందువలన ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ప్రత్యక్షంగా కనబడే గురువు పాదాలను గాని, జగద్గురువైన శ్రీహరి పాదాలను గాని ఆరాధించడము, వారి పాదధూళి శిరస్సును ధరించడమును. నువ్వు లౌకిక అనుభవాలని ఆధ్యాత్మిక విషయాలతో కలగలుపు చేసి ఆలోచిస్తున్నావు. అందుకే నీకు ఇలా సందేహాలు వస్తున్నాయి. రెండిటిని విడదీసి ఆలోచించు, విషయం స్పష్టమవుతుంది. రాజా, నువ్వెవరివి అని అడిగావు. ఆ సందేహం కూడా తీరుస్తాను. నేను పూర్వజన్మలో భరతుడనే మహారాజుని. ఉత్తమ ధర్మాల్ని పాటించాను. సదా ఆ శ్రీహరినే ధ్యానించాను. జీవిత చర్మ భాగంలో ఒక లేడిపిల్ల మీద అంతులేని ఆసక్తిని పెంచుకున్నాను. ఫలితంగా లేడినై పుట్టాను. లేడినై ఉండి కూడా శ్రీహరినే ధ్యానించాను. ఇప్పుడు ఈ జన్మొచ్చింది. గత అనుభవంతో ఇతరులతో బంధమంటే భయపడి నేను ప్రజలందరూ తిరస్కరించేలా జీవిస్తున్నాను అని చెప్పాడు భరతుడు. అలా జడభరతుడి వృత్తాంతాన్ని చెప్పి ఆ తర్వాత శుకుడు ప్రియవ్రతుడి వంశం ఎలా వృద్ధయిందో వివరించాడు. పవిత్రమైన ఆ వంశం బిరజుడు అనే వాడితో అంతమైందని చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు, ఋషివర, ప్రియవ్రతుడి రథచక్రాలు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటే భూమిలో 7 సముద్రాలు ఏర్పడ్డాయన్నావు. వాటి వలన 7 ద్వీపాలు ఏర్పడ్డాయన్నావు. ఆ ద్వీపాల వైశాల్యమెంత? వాటి లక్షణమేమిటి? ఆ ద్వీపాలలో ఎవరు నివసిస్తారు అని అడిగాడు. అప్పుడు శుకుడు, రాజా, బ్రహ్మదేవుడికి ఉండేంత ఆయుర్దాయము మానవుడికి ఇచ్చిన ఈ భూమండలమంతటిని వర్ణించడానికి ఆ సమయం చాలదు. అయినా నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెప్తాను అన్నాడు. సుఖయోగీంద్రుడు 7 ద్వీపాలలో ఉండే చిన్న పెద్ద పర్వతాలన్నిటి పేర్లు, ఆ పర్వతాల మధ్య ఉన్న దేశాల పేర్లు, ఆ దేశాలలో ఉండే వారి రూపురేఖలు, లక్షణాలు వర్ణించాడు. ఆ దేశాలలో ఉండే నదుల పేర్లన్నీ వరుసగా చెప్పాడు. ఆ దేశాలలో ఉండేవారు భగవంతుణ్ణి ఏ పేర్లతో, ఏ స్తోత్రాలతో సేవిస్తారో చెప్పాడు. ఆ తర్వాత గ్రహాల గురించి, వాటి సంచారం గురించి చెప్పాడు. ఆ తర్వాత దక్షిణ దిశలో భూలోకానికి కింద ఉండే 21 నరకాల పేర్లను, ఏ పాపాలు చేసిన వారు ఏ నరకానికి పెడతారో వివరాలను, ఆ నరకాలలో వారు అనుభవించే శిక్షలను శుకుడు పరీక్షితికి కళ్లకు కట్టినట్లు చెప్పాడు. జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం